సూపర్ స్టార్ మహేష్ బాబు ఈయన ఇప్పటి వరకు పాన్ ఇండియా స్థాయిలో నటించలేదు. ఆయన మహేష్ బాబుకు మాత్రం విపరీతమైనటువంటి క్రేజ్ ఉంటుంది. కేవలం సినిమాలు, తన కుటుంబం తప్ప మరో విషయంలో వేలు పెట్టని మహేష్ బాబు ప్రస్తుతం జక్కన్న కంట్లో పడ్డాడు. ఈయనతో భారీ చిత్రాన్ని జక్కన్న ప్లాన్ చేశారు. ఇప్పటికే మహేష్ బాబు దానికోసం రెడీ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెక్కు ఇచ్చే సమయంలో మహేష్ బాబు లుక్ కూడా అదిరిపోయింది. దాన్ని బట్టి చూస్తే రాజమౌళి మహేష్ బాబును ఇప్పటి వరకు జనాలు చూడని లుక్లో చూపించబోతున్నట్లు తెలుస్తుంది. అలాంటి మహేష్ బాబు ఈ సినిమా కోసం కొన్ని రోజుల పాటు జపాన్లో బేసిక్ ట్రైనింగ్ తీసుకున్నారని సమాచారం. తీసుకోబోతున్నారని సమాచారం. అయితే ఈయన త్వరలోనే ఆఫ్రికన్ తెగలో కలిసిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే రాజమౌళి మహేష్ బాబుతో తెరకెక్కించే సినిమా యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్తో రూపొందుతోంది. ఇది మొత్తం ఆఫ్రికన్ అడవుల్లోనే షూటింగ్ జరుపుకోబోతుందని కొన్ని లీకులు బయటకు వచ్చాయి. కాబట్టి మహేష్ బాబు కూడా ఆఫ్రికాలోని పిగ్మీలు, మసాయి తెగల మధ్య 20 రోజుల పాటు కఠినమైనటువంటి బేసిక్ ట్రైనింగ్ తీసుకోబోతున్నారని సమాచారం. దీనికోసం ఆయన ఆఫ్రికా వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు కోసం అన్ని అరేంజ్మెంట్ చేశారట అక్కడ. ఇక మహేష్ బాబు అక్కడికి వెళ్ళి ఆ తెగతో మింగిల్ అయిపోయి వారి యొక్క హావభావాలు, భాషా తీరు అన్నీ నేర్చుకోవాలట. పిగ్మీలు అంటే కాంగో నది పరివాహక ప్రాంతంలో ఉంటారు. అంతేకాకుండా తూర్పు ఆఫ్రికాలో మాసాయి తెగ కూడా ఉంటుంది. ఇలా ఈ రెండు తెగల గురించి అన్ని విషయాలు తెలుసుకోవడానికి రాజమౌళి మహేష్ బాబుని అక్కడికి పంపుతున్నారట. సాధారణంగా రాజమౌళితో సినిమా అంటే తప్పక ఆ హీరో నటించడం కాదు, అందులో జీవించేలా చేస్తారు. కాబట్టి ఆయన ఎలాంటి కథ తీయబోతున్నారనేది హీరోకి చెప్పిన తర్వాత ఆ హీరో ఆ కథకు తగ్గట్టు ముందుగానే ప్రిపేర్ కావాలి.